విశాఖ వైసీపీ ప్రభుత్వం మీద తీవ్రంగా మండిపడిన ఎమ్మెల్యే గణబాబు వైసీపీ ప్రభుత్వం నుంచి మదన్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? తాడేపల్లి ప్యాలెస్ లోనే కల్తీ మద్యం ఫార్ములా తమ అవినీతి అక్రమాలను పాపాలను ఎదుటి వారిపై నెట్టడంలో జగన్ అండ్ కో పిహెచ్డి చేశారు అన్నారు గణబాబు. నకిలీ మద్యం విషయంలో ఏనుగుల మేతకు చీమల మేతకు ముడిపెట్టాలని వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారు. గత 5 ఏళ్లు లిక్కర్ మాఫియా నడిపి 3,500 కోట్ల రూపాయలు దోచుకున్న విషయాన్ని ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్ కుట్రలకు ప్లాన్ చేశాడు. అందులో భాగంగానే చిత్తూరు జిల్లా ములకల చెరువు, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే కుట్రపూరితంగా కల్తీ మద్యం ఫార్ములాను తాడేపల్లి ప్యాలెస్లో తయారు చేశారు. అందులో భాగంగా సెప్టెంబర్ 24న ఆఫ్రికాకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్న జనార్దనరావును 23వ తేదీన జోగి రమేష్ను ఇంటికి పిలిపించుకున్నారు. జనార్దనరావు, జోగి రమేష్ చిన్ననాటి స్నేహితులు కావడంతో నకిలీ మద్యానికి పక్కా ప్రణాళికలు రచించారు. జోగి రమేష్ అనుచరుడు సురేష్ మొలకల చెరువు కల్తీ మద్యం తయారీ కేంద్రం ఆచూకీ ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసి చెప్పాడు. మీ కుట్రను కూటమి ప్రభుత్వానికి ఆపాదించేందుకు ప్రయత్నించారు. వాళ్ళని పోస్ట్ మార్టం చేస్తే వాళ్ళు కామెంట్ చేశారని పోస్ట్ మార్టం చేయడం మీ అందరికీ తెలుసు. జంగారెడ్డిగూడెంలో 27 మంది కల్తీ మద్యం తాగి చనిపోతే ఆ రోజు మేము కూడా అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలందరూ బస్సులో వెళ్ళాం. మేము చెప్పాం వాళ్ళందరికీ పోస్ట్ మార్టం చేస్తే నిజం తేలుతుందని. పోస్ట్ మార్టం కూడా చేయలేదు, ఎవరి మీద కేసు కూడా లేదు. కానీ ఈరోజు వారు ఏదైనా చెప్తే, ఏదైనా కామెంట్ చేస్తే దాన్ని ఇమ్మీడియట్గా స్పష్టంగా ఈరోజు ప్రభుత్వం కల్తీ మద్యం వల్ల ఎవరైనా చనిపోయారనుకుంటే వాళ్ళ పోస్ట్ మార్టం నిర్వహించి అవి ఏం లేదని కూడా తేల్చడం అనేట్టు కూడా జరిగిందనేటువంటిది మీకు తెలియజేస్తున్నాను. అందుకనే 4 IPSలతో ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కల్తీ మద్యంలోని ఏదైనా వాస్తవాలు తెలియజేయడానికి ఒక సిట్ ఏర్పాటు చేసాం. దీనికి ఇంకా మీ అందరూ కూడా ప్రచారం చేయాల్సినటువంటి అంశం, ఒక ఎక్సైజ్ శాఖ ఒక సురక్ష అనే యాప్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక QR కోడ్ ఇచ్చి ఆ బాటిల్ పైన, ఎందుకంటే ఎక్కడైనా కల్తీ మద్యం షాపుల్లో లేకపోతే ఇతరత్ర ఇప్పుడు ఈరోజు వైసీపీ వాళ్ళు ఏదో రకంగా ప్రభుత్వాన్ని బురదజల్లు చేయాలనే కార్యక్రమంలో వాళ్ళే మద్యం తయారు చేసి ఎక్కడైనా మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక QR కోడ్ ఇచ్చి బాటిల్ పైన అది స్కాన్ చేసే విధానం తీసుకుంది. అందుకనే వినియోగదారులు ఎవరైనా సరే దీన్ని కూడా నేను మీ అందరి ద్వారా అప్పీల్ చేస్తున్నా. ఈరోజు ఏదో ఒకటి చేసి ప్రభుత్వాన్ని కల్తీ మద్యం విషయంలో, ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నారు, ఈ రకంగా ఆరోపణలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఒక యాప్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఈ ప్రభుత్వం అనే దానికి నిదర్శనం. ఈరోజు ఆ మద్యం బాటిల్ పైన ఒక QR కోడ్ ఇచ్చి స్కాన్ చేసేటువంటి విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అక్కడ ఎక్కువ అంటే ఏదైతే ఈ విమర్శలు చేస్తున్నటువంటి వారికి చెప్పే విధానానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనేటువంటిది మా ఉద్దేశం.